ఈరోజు మన కొరకు జీవవాక్యం సామెతలు 19:17 ఏముంటదంటే, బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఎంత మర్మం ఉంటదంటే, బీదల్ని కనికరిస్తేనంట యెహోవా అంటే దేవుడికి అప్పిచ్చినట్టంట. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడికి మానవుడు అప్పివ్వడం ఏంటి? అసలు దేవుడికి మానవుడికి సంబంధం, మానవుడు ఏపాటివాడు దేవుడితో పోల్చుకోవడానికి? దేవుడి గురించి అసలు మనం ఆలోచిస్తే, అతని గురించి మనం తెలుసుకుంటే, మనిషి దేవుడితో పోల్చడానికి అసలు మనస్కరించదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మానవుని చేసినప్పుడు కొంచెం తక్కువగా చేశాడంట. పోలిక చొప్పున, తన పోలిక చొప్పున తయారు చేస్తూ కొంచెం తక్కువగా చేశానని దేవుడే రాస్తాడు బైబిల్‌లో. బైబిల్ గ్రంథంలో ఉంటదనమాట. కానీ కొంచెం తక్కువ అని అనుకుంటాం గానీ, చాలా తేడా ఉంటది దేవుడికి, మానవుడికి. ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఎవరైతే పేదలకు సహాయం చేస్తారో, లేకపోతే పేదలను, బీదలను కనికరిస్తారో, అలాంటి వారంతా యెహోవాకు అప్పిచ్చినట్టంట. ఉదాహరణకు మనం చూస్తే, ఒక ₹1,00,00,000 ఉన్నాయనుకోండి మన దగ్గర. మనం తీసుకెళ్ళి బ్యాంకు వాడికి అప్పిస్తే, అప్పంటే ఫిక్స్డ్ చేసామనుకోండి, అప్పిచ్చినట్టే లెక్క. బ్యాంకులో మనం ₹1,00,00,000 ఫిక్స్డ్ చేస్తే, ప్రతి నెల 50,000 మనకు వడ్డీ వస్తది. హ్యాపీగా బతికేయొచ్చు. అంటే ₹1,00,00,000 అలాగే ఉంటాయి. అవి కూడా పెరుగుతాయి కొన్ని సంవత్సరాల తర్వాత. అది కాకుండా ₹50,000 మనకి ప్రతి నెల మనకి ఇన్‌కమ్ వస్తదనమాట. వడ్డీ వస్తది. దాంతో మనం హ్యాపీగా బ్రతకొచ్చు. బ్యాంకు వారు మనకెందుకు అంత డబ్బులిస్తారంటే, వాళ్ళకి లాభం లేకుండా లేదు. వాళ్ళకి చాలా లాభం ఉంటది. దాంట్లోంచి మనకిస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి బ్యాంకు మనుషులుగా, మానవులుగా ఉన్నటువంటి కల్మషాలతో, కుట్రలతో, లేపోతే అసూయలతో బతుకుతున్నటువంటి మన జీవితాల్లో, అలాంటి పరిస్థితిలో కూడా బ్యాంకు వారు మనకంత డబ్బులిస్తున్నారంటే నిజంగా గవర్నమెంట్ గొప్పతనం అది. మనం దానికి దేవుని స్తుతించాలి. అలాగా ఈ లోకం మనుషులే మనకి అంతలా మేలు చేస్తున్నప్పుడు, మరి యెహోవాకు అప్పివ్వడం అంటే, యెహోవా దేవుడికి ఒకవేళ దేవునికే నువ్వు ఒప్పిస్తే, దేవుడు ఎలాగిస్తాడు మనకి రిటర్న్ అన్నది చాలా ఆశ్చర్యం కలుగుతది. అంటే మనం గనక పేదలను కనికరిస్తే, సహాయం చేస్తే వాళ్ళకు, మనకొచ్చే రాబడి లేపోతే ఆశీర్వాదం మరి మన చేతులతో, మన యొక్క కళ్ళతో కొలవలేమని అర్థం వస్తుంది. ఇంకా కొంచెం ముందుకు చూస్తే, ఇలాగ పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడని చెబుతూ, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. అంటే ఎవరైతే ఉపకారం చేస్తారో, అలాంటి వాళ్ళకి ప్రత్యుపకారం దేవుడు చేస్తాను అని అంటున్నాడు. ఈ పేదలను కనికరిద్దాం. పేదల కోసం మనం సహాయపడదాం. ఆశీర్వాదాలు పొందుకుందాం.